నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రతీక్ జైన్ ఆధ్వర్యంలో న్యూ ఓటర్ నమోదు అవగాహన కార్యక్రమంలో భాగంగా 2K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2K రన్ ఎన్నెపల్లి నుండి ఎన్టీఆర్ ప్రధాన కూడలి వరకు నిర్వహించారు. And to secure to all its citizens economic and political, social, economic and political expression, belief, faith and worship, equal to promote among all fraternity, assuring the dignity of individual and unity and integrity of the nation. In our Constituent Assembly, on 26th day of November, we adopt this preamble. మున్సిపల్ ఎలక్షన్ కాన్స్టిట్యున్సీ డిస్ట్రిక్ట్ ప్రజలకు వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు స్వీప్ యాక్టివిటీలో భాగంగా ఎన్కేపల్లి చౌరాస్తా నుంచి మనకి ఎన్టీఆర్ చౌరాస్తాకి 2K రన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆర్గనైజ్ చేయడం జరిగింది, ప్రతినిధించారు. సో దీంట్లో అందరూ కూడా రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు అండ్ ఇతర ప్రజలందరూ కూడా ఎవరైతే 18 నెలలు దాటారో అందరూ కూడా ఓటర్స్గా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ ఓటర్ ఎన్రోల్మెంట్ మనకు ఈ రోజు నుంచి డిసెంబర్ 6 వరకు 18 సంవత్సరాలు దాకా వాళ్ళందరూ ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళందరూ కూడా ఓట్స్ ఎన్రోల్ చేసుకోవాలని చెప్పేసి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కలెక్టర్ సార్ అందరూ కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా వాలంటరీగా ఉత్సాహంగా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఓటర్ ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. ఈరోజు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్న అందరికీ కూడా ఈ వికారాబాద్ ప్రజలందరికీ, అధికారులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎస్పీ సార్కి, జేసీ గారికి, ఎంఆర్ఓ గారికి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి, వేరే వేరే స్కూల్స్ నుంచి వచ్చిన పిల్లలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. ఈరోజు మనము 2K రన్ ఆర్గనైజ్ చేసాము బికాస్ ఆఫ్ క్రియేటింగ్ అవేర్నెస్. మనము ఆల్రెడీ నమోదు ప్రక్రియ స్టార్ట్ అయింది, SSR అంటాము, స్పెషల్ సర్వే రివిజన్ అని. 6 జనవరి వరకు 6 జనవరి వరకు నడుస్తుంది. ఆ లోపలలో 18+ ఎవరైనా ఉంటే, ఎవరికి అర్హత ఉంటే మీరు ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. BLO స్టేటస్, MRO ఆఫీస్ రావచ్చు, MPD ఆఫీస్ రావచ్చు, కలెక్టరేట్ రావచ్చు, ఎక్కడైనా వచ్చి మీ ఓట్ ఏవైతే ఉంటుందో అది ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. మన ప్రజాస్వామ్యంలో ప్రజాతంత్రం ఓట్ ఒక ఆయుధం లాగా సమానం. సో ఆ ఆయుధంని మీరు మీ చేతిలో ఖచ్చితంగా తీసుకోవాలి. ఎప్పుడైనా వారి సందేశం ఇస్తూ ఈరోజు ఈ మంచి మార్నింగ్ వాక్ మార్నింగ్ ఏర్పాటు చేసిన DHS గారు, చీఫ్ నోడల్ ఆఫీసర్స్, MRO గారు, వారితో పాటు ఒక సహకారం ఇచ్చిన పోలీస్ ట్రాఫిక్ పోలీస్ వారికి అందరికీ అభినందనలు తెలుస్తూ సెలవు తీసుకుంటారు.